నెక్స్ట్ ఫుగో వచ్చేటప్పటికి రాజాలో ఏదో తప్పు జరిగింది, మనల్ని అందరూ నిందిస్తున్నారు అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ హీరో వచ్చి జైల్లో ఉంటాడు. జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే యుద్ధంలో ఓడిపోవడం. యుద్ధంలో ఓడిపోయాడని చెప్పని తనని జైల్లో పెట్టుంటారు. నెక్స్ట్ ఇక్కడికి చిన్న యువరాజు వచ్చి చెప్తా ఉంటాడు, నువ్వేం బాధపడకు, నాన్నతో నేను ఎలాగైనా చెప్పి నేను బయటికి తీసుకొని వస్తానని చెప్పని. వీళ్ళిద్దరు రిలేషన్స్ అత్తమామ రిలేషన్స్లో ఉంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు, నేను పంపించినా కానీ మీ అన్న నాకు ఏమి హెల్ప్ చేయలేదు, మీ అన్న ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అని చెప్పనంటే, లేదు లేదు నేను ఇవన్నీ మీ నాన్నకు చెప్తాను క్లియర్గా, నువ్వేం బాధపడద్దు అని చెప్తా ఉంటాడు. అసలు ఏం జరిగింది అని అంటే, ఆ రోజు మన రాజ్యంలోని ప్రజలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ వచ్చి చంపేస్తాము, మీరు కానీ లొంగకపోతారని చెప్పనంటాడు. నేను అప్పుడు కూడా చాలా బతిమలాడి మీ అన్నకు ఒక లెటర్ పంపించాను, ఎలాగైనా కానీ మమ్మల్ని కాపాడు అని చెప్పని. కానీ ఆ లెటర్కి ఒక రిప్లై కూడా ఇవ్వలేదు. మేము ఆ రాత్రి అంత బాధల్లో ఉంటే మీ అన్న వచ్చి తన సైన్యంతో మమ్మల్ని కాపాడలేదు అని చెప్పిన అక్కడ జరిగిన విషయాన్ని అంతా క్లియర్ కట్గా అక్కడున్న చిన్న యువరాజుకి తను చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ చూడండి, చిన్న యువరాజు ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సెకండ్ హీరోకి తను తప్పు చేసినా రైట్ చేసినా తనకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది. ఇది అంతా రియల్ వరల్డ్ కాదు, స్క్రిప్ట్ వరల్డ్. ఇదిలో ఫస్ట్ హీరోనే విలను, సెకండ్ హీరో చాలా మంచివాడు. ఇక్కడున్న ఈ బొమ్మ చూసారు, ఇది నేను హీరోయిన్, నేను వీళ్ళిద్దరిని ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకున్నా కానీ నేను ప్రతిసారి చనిపోతానే ఉన్నాను. ఇక్కడ నేను ఫస్ట్ హీరోని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ హీరోనే నన్ను చంపేస్తున్నాడు, సెకండ్ హీరోని పెళ్లి చేసుకుంటే సెకండ్ హీరో చంపడం లేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేనే చచ్చిపోతా ఉన్నాను. ఇప్పుడు ఎలా చెయ్యాలి, ఇప్పుడు హీరోయిన్ ఎలా కాపాడాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్తో తను మాట్లాడుతూ ఉంటుంది తన సిచ్యువేషన్ని. సరే నెక్స్ట్ తను ఎలాగైనా కానీ ఇది స్క్రిప్ట్ హోల్డ్ నుంచి బయటపడాలని చెప్పని ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది. తను ఆ స్క్రిప్ట్ హోల్డ్లో నుంచి బయటపడడానికి అక్కడున్న కథలన్నీ చదువుతూ ఉంటుంది. ఈ లోపల సెకండ్ హీరో వచ్చి ఆ జైలు నుంచి తప్పించుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ వచ్చి అడగద్ది, నీకు రహస్యం తెలుసా, సీక్రెట్ వెపన్స్ ఎలా చేస్తావు అని చెప్పని అడగదు. దాంతో డౌట్ వచ్చినటువంటి సెకండ్ హీరో, నువ్వు హీరోయిన్ కాదు, ఎవరు నువ్వు అని చెప్పని అడిగితే తర్వాత ఎలాగలా తను మేనేజ్ చేసి బయటపడద్ది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ హీరో వచ్చి సెకండ్ హీరోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పారిపోవడం చేసి ఇద్దరిని చంపేయాలని చెప్పని ట్రై చేస్తాడు. సరే తనే అనుకోకుండా ఆరోని రిలీజ్ చేసి తనే అనుకోకుండా హీరోని కాపాడుతాడు. ఏంటి ఎలా జరుగుతుంది, నేనే తన మీద ఆరో రిలీజ్ చేసి నేనే తనని అన్నింటినీ కాపాడుతున్నాను అని చెప్పని అనుకుంటాడు. నెక్స్ట్ అలాగే తన గొంతు పితికి చంపేయాలనుకున్నప్పుడు కూడా అలాగే జరగద్ది. ప్రతిసారి హీరోయిన్కి ఏ కష్టం వస్తున్నా కానీ హీరో వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడ చిన్నరాజు వచ్చి ఏం జరిగింది అని చెప్పని అడిగి, సరే ఇక్కడ ఏదో ఒకటి జరిగింది, ఇప్పుడు దీన్ని ఇష్యూ చేసి రాజ్యంలో మళ్ళీ ఇంకో ఇష్యూ చేయబాకండి, దయచేసి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పని వాళ్ళన్నకు సర్ది చెప్తాడు. అలాగే వాళ్ళ మామ కొడుకును కూడా, అంటే సెకండ్ హీరోని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వచ్చేసే నువ్వు మళ్ళీ ఇప్పుడే నీకు ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నావు అని చెప్పని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ని ఫస్ట్ హీరో ఇంటికి తీసుకొని వెళ్తాడు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నేను నిన్ను కాపాడుతున్నాను, నీకే ప్రమాదం వచ్చినా నేను ఎందుకు కాపాడుతున్నాను అని చెప్పని తన్ని ఎట్లాగైనా టెస్ట్ చేయాలని చెప్పని తన దగ్గర ఉన్నటువంటి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. సో అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటాడు, ఏ సిచ్యువేషన్లోనైనా కానీ నేను కాపాడుతున్నాను ఎందుకనంటే ఆల్రెడీ హీరోయిన్కి అక్కడ తెలుసు ఉండేది స్క్రిప్ట్ వరల్డ్. హీరోయిన్కి ఏ ప్రాబ్లం వచ్చినా హీరో వచ్చినా కాపాడేది ఏ కథలో అయినా కానీ, ఈ కథలో నువ్వు హీరో నేను హీరోయిన్ రా, అందుకని నువ్వు నన్ను వచ్చి కాపాడుతున్నావురా అని చెప్పని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు, హీరోయిన్ని చంపడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ పెట్టి తన నుంచి ఎలా చంపాలని చెప్పని ఫుగా అయ్యి తర్వాత వచ్చి రాజు ఇద్దరు ట్రెస్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఇంక నేను చచ్చిపోయాను, నేను ఎట్లా బతకను, ఎలా చేసైనా కానీ వీడు నన్ను చంపేయాలని చెప్పని చూస్తున్నాడు, వీడికి కామన్ సెన్స్ లేదు అని చెప్పని తను బాధపడి పారిపోవాలని చూస్తుంటే అప్పుడు కూడా మళ్ళీ హీరో వచ్చి హీరోయిన్ని కాపాడుతాడు. హీరోకి దెబ్బలకి ఫుగాయి వచ్చి మందు పూస్తూ ఉంటాడు. ఎందుకు రాజా మీరు ఇలా చేస్తున్నారు, ఆ అమ్మాయిని చంపేయాలని అనుకుంటారు, మళ్ళీ ఆ అమ్మాయిని మీరే కాపాడతాడని ఈసారి పాయిజన్ ఫుడ్ పెడతారు. పాయిజన్ ఫుడ్ ఓపెన్గా తీసుకొని వచ్చి హీరోయిన్ ముందే పెట్టి హీరోయిన్ బాధపడింది, నన్ను చంపాలనుకుంటున్నావు అని తెలుసు, మరి ఇంత డైరెక్ట్గా నా మొహానే ఇట్లా పాయిజన్ పెడతావని బాధపడుతూ ఫీల్ అవుతూ తింటా ఉంటే తను తినలేక నేను తినను పో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఫుగా గట్టిగా వచ్చి పట్టుకుంటాడు. నెక్స్ట్ హీరో వచ్చి తన నోట్లో పెట్టాలని చెప్పని తన హ్యాండ్ తీసుకొని తన నోట్లో పెడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా తన హ్యాండ్ రివర్స్ అయ్యి వెంటనే హీరో నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ పాయిజన్ ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా హీరో ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ మూడో అటెంప్ట్ ఏం చేయాలనుకుంటాడంటే ఫుగా అయితే చెప్తాడు, నన్ను గట్టిగా కట్టేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఒక వాటర్లో పడేసి అని చెప్పనంటాడు. ఫుగా అలాగే చేస్తాడు, తీసుకుపోయి హీరోయిన్ని వాటర్లో పడేస్తాడు. అప్పుడు కూడా హీరో వాటిలన్నిటిని
వెహికల్ని వదిల్చుకొని తను పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ హీరోయిన్ని కాపాడతాడు. సో లాస్ట్కి ఏమర్థమవుతుందంటే ఇక్కడ స్క్రిప్ట్ రూల్ ప్రకారం వీళ్ళు ఉండేది స్క్రిప్ట్ వరల్డ్. అంటే హీరోయిన్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ సిచ్యువేషన్లో హీరో వచ్చి కాపాడాలి. ఇదే రైటర్ ఇచ్చినటువంటి ఒక స్క్రిప్ట్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటంటే హీరో చచ్చిపోకూడదు. సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ హీరోయిన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ హీరో వచ్చి కాపాడాలి. తర్వాత నెక్స్ట్ హీరోయిన్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మందులకి ఇక్కడ హీరో తనకు మందులు రాసుకుంటా ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉన్న టైంలో నెక్స్ట్ ఇక్కడ హీరో వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ చెప్తాడు, నువ్వు నెక్స్ట్ మార్నింగ్ వచ్చి నాకు సెకండ్ హీరో లెటర్ పంపించలేదు యుద్ధం టైంలో అని చెప్పమంటాడు. కానీ ఇక్కడ పాపం బ్లేమ్ చేసి హీరోనే సెకండ్ హీరోకి హెల్ప్ చేయలేదు అని చెప్పని లెక్కలో అందరూ చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళ నాన్నకి ఫస్ట్ హీరో అంటేనే ఇష్టం లేదు. సో అందరూ ఎవరేం చెప్పినా కానీ తననే తప్పు పడుతూ ఉంటాడు. లాస్ట్కి తననే తప్పు పెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ హీరో వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. హీరోయిన్కి స్క్రిప్ట్ రూల్ పూర్తిగా అర్థమైపోయి ఇంకా తనని రివర్స్లో హీరోని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టేది. చూడు, నువ్వు నేను చెప్పినట్టు వినకపోయావు అనుకో, నేను వెంటనే చచ్చిపోవాలనుకుంటాను. నేను చనిపోవాలనుకున్నాను అనుకో, నువ్వే చనిపోతావు ఫస్ట్. ఇది ఇక్కడ జరిగే విషయం అని చెప్తాడు. ఇదంతా విన్నటువంటి హీరో భయపడతాడు. అయ్యో నువ్వేం చేసుకోబాకు, ఏం జరిగినా కానీ నాకే ప్రమాదం అని చెప్పని. ఈ లోపల అక్కడ సెకండ్ హీరో కూడా వచ్చింటాడు. సెకండ్ హీరో వచ్చి లోపల ఎంటర్ అవ్వడానికి చూస్తూ ఉంటే వీళ్ళెవరు లోపలికి ఎంటర్ కానికుండా గట్టిగా పట్టుకొని బయటే కూర్చోబెడతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హీరోయిన్ ఒక కండిషన్లోకి వస్తారు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పని. సో నెక్స్ట్ ఇలా కథ జరుగుతూ ఉంటే ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్లో ఒక కింగ్ ఉంటాడు. ఈ కింగ్ వచ్చి నైట్ వాకర్స్ అంటే నైట్ సోల్జర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ నైట్ సోల్జర్స్ ఏంటంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం. హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి జాలీగా ఎంజాయ్ చేస్తుంటే పాపం అక్కడ ఒక డాన్సర్ని అందరూ టార్చర్ పెడతా ఉంటాడు. ఇది చూసినటువంటి హీరోయిన్ తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఆ డాన్సర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పని అనుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని పెట్టేటటువంటి టార్చర్ అమ్మాయిని చూడలేకున్నది. ఆ టైంలో హీరోయిన్ అక్కడ ఉన్నటువంటి ఒక రిచెస్ట్ మ్యాన్ని తల మీద కొట్టి ఆ డాన్సర్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కింగ్ ఉంటాడు కదా, రివర్ కింగ్ వచ్చి మన సెకండ్ హీరోతో యుద్ధం చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు సేమ్ అదే ప్లేస్లోకి వస్తాడు. కానీ ఆ రిచెస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఆ డాన్సర్ని చంపేస్తాడు. ఈ వెనక నుంచి ఇక్కడ నుంచి కమాండర్స్ ఉంటారు, 3 కమాండర్స్ ఉంటారు ఆ రివర్ కింగ్కి. వాళ్ళంతా కూడా సిచ్యువేషన్ చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు హీరోయిన్ని చంపాలి అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడికి వచ్చింటారు. కానీ ఎప్పుడైనా కానీ హీరోయిన్ చంపాలి అనుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, హీరో వచ్చి కాపాడుతూ ఉంటాడు. కానీ హీరోకి యాక్చువల్గా తన మీద ఇంట్రెస్ట్ లేదు, కాపాడాలని చెప్పిన ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఏం చెప్తాడంటే ఆ రిచెస్ట్ మనకి, ఒరే వదలరా బాబు, నేను కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లని చంపుకో, ఇక్కడనే ఉంటేనేమో దాన్ని చంపలేవు, నన్నే చంపుతావు అని చెప్పని అంటూ ఉంటాడు. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెనక నుంచి హీరోయిన్ని చంపాలని చెప్పని ట్రై చేస్తూ ఉంటాడు. ఎట్లా చేసినప్పటికీ హీరోయిన్ని హీరో వచ్చి కాపాడుతూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమవుతుందంటే చాలా ఇంప్రెస్ అవుతుంది రివర్ కింగ్కి, తను చాలా మంచివాడు అని చెప్పని ఒక న్యూ క్యారెక్టర్గా స్క్రిప్ట్ వరల్డ్ వచ్చాడని చెప్పని తీసుకొని వచ్చి తను పెడతాది. ఈ స్టోరీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన సెకండ్ హీరో ఏం చేస్తాడంటే రివర్ కింగ్ ఎవరికి సపోర్ట్గా ఉన్నాడు, నా ఆర్మీకి సపోర్ట్గా ఉన్నాడా లేకపోతే మీ బ్రదర్ ఆర్మీకి సపోర్ట్గా ఉన్నాడా, ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి అని చెప్పని అంటాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా రివర్ కింగ్ ఏం చేస్తాడంటే ఒక ఇన్విటేషన్ పంపిస్తాడు మన హీరోయిన్కి రమ్మని. సో ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ హీరో వీళ్ళిద్దరు లవ్లో ఉన్నట్టు ఒక నవల్ని ఏం చేస్తారంటే సిటీలో స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ హీరోయిన్ వస్తుంది ఒక గిఫ్ట్ ఇవ్వడానికి. ఇక్కడ హీరో బ్రదర్ కూడా వచ్చింటాడు, హీరోను వచ్చింటాడు. ఫస్ట్ హీరో, రే ఎంతసేపు నన్ను కూర్చోబెడతా, ఏం మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు చెప్పు, నాతో మాట్లాడేసి ఇక్కడి నుంచి పోనంటే అక్కడ వాళ్ళ బ్రదర్ పాపం ఏం చేయాలో అర్థం కాక టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యూటీ అంటే మన హీరోయిన్ కూడా వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక్కడ కమాండర్స్ ఉంటారు కదా, సెకండ్ కమాండర్ ఫస్ట్ కమాండర్, వీళ్ళు వచ్చి రివర్ కింగ్ గురించి ఓవర్ బిల్డప్ ఇస్తాడు. చూసారా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చేసినాడు మా హీరో, అట్లా ఇట్లా అని చెప్పని ఏదేదో చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసేటప్పటికి మన సెకండ్ హీరో వచ్చి రివర్ కింగ్ వేషంలో అక్కడికి వస్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ హీరో మీద అటాక్ చేయాలి రివర్ కింగ్. సో రివర్ కింగ్ అటాక్ చేస్తే రివర్స్లో అటాక్ చేశాడంటే ఫస్ట్ హీరో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు అని చెప్పని అర్థం, లేదు ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారంటే ఫ్రెండ్స్ అని చెప్పని అర్థం. యాక్చువల్గా ఈ రివర్ కింగ్ ఎవరో కాదు, మన ఫస్ట్ హీరోనే, తను ప్రజలందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు.